ఈ మధ్య కాలంలో వెయిట్ లాస్ డైట్ పేరుతోటి చాలా ఆహారాలు హల్చల్ చేస్తున్నాయి, ఇంటర్నెట్లో ఫేమస్ అయినాయి. అయినా కానీ చాలామంది వీటిని తింటున్నప్పటికీ కూడా రిజల్ట్ కనిపించట్లేదు. ఇలాగ బరువు తగ్గించేటటువంటి ఆహారాలు అనుకునేటటువంటి వీటిలలో రిజల్ట్ ఎందుకు ఉండటం లేదు, అసలు ఏది నిజమైనటువంటి బరువు తగ్గించే ఆహారం, ఇది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోబోతున్నాం. బరువు తగ్గాలని కొంతమంది కొన్ని తింటూ ఉంటారు, అయితే తగ్గకపోగా మరింత బరువు పెరుగుతారు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది మనం తెలుసుకోవడం ముఖ్యం. ఇలాంటివి సాధారణంగా ఒక అజంప్షన్ తోటి తీసుకుంటూ ఉంటారు, కానీ ఒక ఆహారంలో అది మాత్రమే ఉండదు. ఉదాహరణకు ఫైబర్ అనుకుంటారు, కానీ ఫైబరే ఉండదు, ఇతరత్ర అనేక అంశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కలగలిపి రిజల్ట్ లేకుండా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఆహారాల గురించి కొంచెం మనం వివరంగా తెలుసుకుందాం. వీటిలలో ముందు మనం చెప్పుకోవాల్సింది క్వినోవా గురించి. ఈ క్వినోవా అనేది నిజానికి ఒక హెల్దీ ఫుడ్, కానీ బరువు తగ్గాలని చాలామంది దీన్ని తింటూ ఉంటారు, కానీ రిజల్ట్ కనపట్టలేదు. చాలామంది ఇలాగా వెయిట్ లాస్ కోసం చూసేవాళ్ళు క్వినోవాకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే మీకు తెలుసో లేదో, చాలా ఎక్కువ మొత్తాల్లో దీంట్లో ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ అంటే నేరుగా కండాలు పెంచుతుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి దీంట్లో, అంటే కొంతమంది రైస్కి ప్రత్యామ్నాయంగా దీన్ని తింటూ ఉంటారు. కాబట్టి ఇవి అన్నీ కూడా బరువు పెరగడానికి మళ్ళీ దోహదం చేస్తాయి. అంటే ఒక హెల్దీ ఫుడ్ లాగా హెల్దీ వెయిట్ గెయిన్ కోసం దీన్ని సాధారణంగా ఈ ప్రోటీన్ కోసం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అలాగే రెండోది వేరుశనగ నుంచి తయారైనటువంటి పీనట్ బటర్. ఇది కూడా వెయిట్ లాస్ కొంతమంది వాడుతూ ఉంటారు, అంటే ఈ హోల్ వీట్ బ్రెడ్ మీద వాటి మీద పూసుకొని తింటూ ఉంటారు. కానీ మీకు తెలుసో లేదో, పీనట్ బటర్లో కూడా ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలామంది కండలు పెరగాలని, బరువు తగ్గాలని డైట్ చేస్తూ దీన్ని తింటూ ఉంటారు, ఎట్లయితే ఒక ఎగ్స్ తింటారో అలాగా. కానీ దీంట్లో ఉండేటువంటి ఆ హై క్యాలరీ కంటెంట్ కానీ, లేకపోతే ప్రోటీన్స్ కానీ, ఇవన్నీ మళ్ళీ లీన్ బరువుని పెంచడానికి ఇవి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది బీన్స్ గురించి. బీన్స్ కూడా అంతే. బీన్స్లో ప్రోటీన్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది, అయితే వీటిలో కార్బోహైడ్రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవి మీరు ఈ చిక్కులు కానీ ఇలాంటివి మీరు ట్రై చేస్తూ ఉంటే దీంతో మళ్ళీ బరువు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి తీసుకోవడం మంచిదే, కానీ మితంగా తీసుకోవాలి. అది కాకుండా బరువు తగ్గడానికి దీన్ని ఏం చేసుకొని తీసుకోకూడదు, హెల్తీగా ఉండటం కోసం తీసుకోవచ్చు. ఇక ఇదే సందర్భంగా చెప్పుకోవాల్సింది గింజల గురించి. బాదం, పిస్తా, జీడిపప్పు ఇలాంటి గింజలలో ప్రోటీన్, క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. ఇవి మిమ్మల్ని మళ్ళీ ఇంటర్న్ బరువు పెరిగేలా చేస్తాయి. అందుకే డైట్ మీరు ఒకవేళ పాటిస్తుంటే వీటికి కూడా దూరంగా ఉండటం మంచిది. ఇక చాలామందికి ఐడియా వచ్చేది సలాడ్స్. ఈ సలాడ్స్ మీద డ్రెస్సింగ్ కోసం వాడేటువంటి పదార్థాలతోటి రిస్క్, బరువు తగ్గకపోగా పెరుగుతారు. బరువు తగ్గాలనుకునే వాళ్ళు మరి సలాడ్ తినాలి, కానీ తినాలంటే మళ్ళీ అది రుచిగా ఉండాలి. కాబట్టి దానిపైన కొంతమంది డ్రెస్సింగ్ కోసం అనేక పదార్థాలు కలుపుతూ ఉంటారు. వీటితోటి అసలు రిస్క్. ఉదాహరణకు బాగా ఫ్యాట్ కంటెంట్ ఉండేటువంటి పెరుగు వేస్తారు, చక్కెర పదార్థాలు వేస్తారు, తర్వాత సోడియం ఇలాంటివి ఎక్కువగా జల్లుతూ ఉంటారు, కాస్త ఉప్పు, కారం చిలకరించుకొని తింటూ ఉంటారు. ఇవన్నీ కూడా వాటర్ రిటెన్షన్ని, బరువు పెంచడానికి మళ్ళీ కంట్రిబ్యూట్ చేస్తాయి. అలాగే బయట వీటిలలో మార్కెట్లో అక్కడ ఈ బార్స్ ఇలాంటివి కూడా తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి గ్రనాలా బార్లతో వీటితోటి కూడా కొంత రిస్క్. జిమ్ చేసేవాళ్ళు ఇమ్మీడియట్ ఎనర్జీ కోసం ఈ గ్రనాలా బార్ తింటూ ఉంటారు. అయితే దీంట్లో ప్రోటీన్తో పాటు కార్బోహైడ్రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే టేస్ట్ ఎన్హాన్సర్ కాబట్టి. దీంతో డైట్ పాటించాలనుకునే వాళ్ళు దీన్ని తగ్గించడం కూడా మంచిది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ డైట్ సోడా. అక్కడ 0 క్యాలరీస్ అని చూసి దాన్ని అట్రాక్ట్ అయిపోయి డైట్ సోడాలు, కోలా డ్రింక్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. ఈ పేరుతోటి అంటే అక్కడ డైట్ ఉంది కదా అని బరువు తగ్గడానికి ఈ డైట్ సోడాలపైన ఆధారపడుతూ ఉంటారు. కానీ దీంట్లో సోడియం ఉంటుంది, అలాగే షుగర్ కంటెంట్ కూడా వేరే ఫామ్లో ఉంటుంది. ఇవి బరువు పెరగడానికి మళ్ళీ కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఇక పండ్లు హెల్దీ కాబట్టి ఆ పళ్ళ రసాలు కూడా హెల్దీ అనుకొని పళ్ళ రసాలు తాగుతూ ఉంటారు. పళ్ళ రసాలు తాగటం ద్వారా బరువు అదుపులో ఉంటుందని అనుకోవటం పొరపాటు. ఎందుకంటే ముఖ్యంగా దీంట్లో కాన్సన్ట్రేటెడ్గా ఫ్రూట్ షుగర్ అంతా కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. ఒకవేళ చక్కెర కలపనప్పటికీ కూడా కొంతమంది రుచి కోసం చక్కెర కూడా కలుపుతారు. క్యాలరీలు ఎక్కువగా ఉండేటువంటి పళ్ళతోటి జ్యూసులు తీసుకున్నారనుకోండి, మరింత బరువు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ న్యాచురల్ స్వీట్నర్ పేరుతోటి కొంతమంది న్యాచురల్ కదా అనుకొని ఇలాంటివి కలుపుకుంటూ ఉంటారు. ఉదాహరణకి టీ, కాఫీలు ఇలాంటి వాటికి. వీటితో కూడా అంటే షుగర్ కంటెంట్ తాలూకు ఆ షుగర్ ఉన్నప్పుడు ఆ చక్కెర బదులుగా ఇలాగ న్యాచురల్ స్వీట్నర్స్ మంచి కదా, ఉదాహరణకు తాటి బెల్లం మంచిది, లేకపోతే కోకోనట్ షుగర్ మంచిది, ఇలాగా అనుకొని వాడుతూ ఉంటారు. అయితే వీటిలో కూడా క్యాలరీలు ఉంటాయి, ఇవి కూడా బరువు పెంచేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి హెల్దీ వెయిట్ లాస్ మీరు జరగాలనుకుంటే
ఒక ఏదో పర్టికులర్ ఆహారాన్ని మీరు ఎంచుకొని తీసుకోవటం కాకుండా ఫైబర్ ఉండాలి, అలాగే టోటల్ క్వాంటిటీ తగ్గించాలి, అన్నిటికీ మించి దీంతో పాటు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు మీరు వెయిట్ లాస్ అనేది సాధ్యమవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాలు. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.